మనకు తెలిసిన భారతదేశం వేరు. మనం తెలుసుకోవాల్సిన భారతదేశం వేరు. మన దేశం గొప్పది అనే ముందు దాని గొప్పతనం తెలుసుకోవడం ముఖ్యం. ఓ మాత్రమైన మనిషి వల్ల నేను తెలుసుకున్న విషయాలు అన్నీ మీతో చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. భారతదేశం వెనకబడ్డ దేశం కాదు, వెనక్కి నెట్టబడిన దేశం. మన దేశ చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల, కొంతమంది వ్యక్తుల ప్రభావం వల్ల మన దేశపు చరిత్రలో కొన్ని పేజీలు మాయమయ్యాయి. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. నువ్వు అడుగురా అన్న అడుగు. నువ్వు అడుగురా. ఏంటి మీ డౌట్? నువ్వు అడుగు. అరే నువ్వు అడుగురా. ఏంటి మీ డౌట్? ఏంట్రా చెప్పండి. ఏం లేదన్నా, 100కి చిల్లర కావాలి. హ్మ్. నా 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 నా. అరే ఆగండ్రా, అరే ఆగండ్రా, అరే ఏమైంది, అరే ఏమైంది, ఏమైంది, ఏమైంది? అరే ఆయన గొట్టానికి వస్తున్నా నా చూడు. అరే అరే అన్న ఆగండ్రా నా కొడకల్లారా, ఆగండి. ఆగరా బాబు, ఏమైంది? వాళ్ళ వెంట ఎందుకు పడుతున్నావు? ఏం మనుషులు రా వీళ్ళు! ఇక్కడ మన దేశం కోసం మాట్లాడుతుంటే అది వినడం మానేసి ఛీ, రే మనకెందుకురా వీళ్ళతో? వీళ్ళకి చెప్పినా ఆ గోడలకు చెప్పినా ఒకటేరా. ఈ గోడలతో పెట్టుకుని నీ బుర్ర ఎందుకురా వేస్ట్ చేసుకుంటావు? గోడలకి వీళ్ళకి తేడా ఉందని ఎక్కడో చిన్న హోప్ రా. మ్మ్. ఇదంతా మనకి ఎప్పుడు ఉండేదే కానీ నీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చారా. ఏమైందిరా? రేపు మన పండుగాడు యుఎస్ నుంచి వస్తున్నాడు రా. అవునా? మన పండుగాడా? ఎన్నేళ్ళైందిరా మనం ముగ్గురం కలిసి? చాలా ఇయర్స్ అయింది కానీ వాడు రాగానే నీ దేశభక్తి గురించి చెప్పి వాడిని చావగొట్టకరా ప్లీజ్. నేను ఎవరిని చావగొట్టను. అయినా వాడు నా మాటలకి చాలా వాల్యూ ఇస్తాడు. రే పండు, పండు, మీ ఫ్రెండ్ వచ్చాడు. ఏంట్రా పండు ఇలా తయారయ్యావు? Super, right? Hey, it's not Pandu, it's Pandu. నేనన్నది అదే కదరా. No, dude, you're missing accent. I'm saying Pandu, you are saying Pandu. దీనమ్మా జీవితం. వీడు చూస్తే ఇలా ఉన్నాడు, వాడు చూస్తే అలా ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిస్తే ఏమవుతుందో ఏమో. Hey, what's up, dude? పదరా, ఆకాష్ గాడు అక్కడ వెయిటింగ్. Yep, let's go. You know what? This is why I don't want to come to India. It smells like shit and feels like hell. రే ఇవన్నీ ఆకాష్ ముందర మాట్లాడకరా. Hey, this is free world, bro.
I can speak whatever I want. ఇప్పుడు ఇట్లాంటి పని చెప్తాదేమరా భయ్ అందలేని పని పైసలు రావు పైసలు రావు అని చెప్తాను భయ్ దీనికి ఎక్కువ పని చెప్తాను కంప్లీట్ చేయరా అది Hey, hold on. Dude, first go wash your hands. ముందు ఇక్కడ రారా. Dude, what the? What a muddy and dirty country, man. How can you guys live here? Dude, I never thought you'll settle here. This is not the right place for you. You guys have such a good grades. I don't know why. You're wasting your time here. Only things we can find here are mud, dirt, shit, and its smell. Shitty smell. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మురికి కాదు, దేశం అంటే చెత్త కాదు, దేశం అంటే కంపు కాదు. దేశం అంటే నువ్వు, దేశం అంటే వాడు, దేశం అంటే నేను, దేశం అంటే మనం. ఇప్పుడు చెప్పురా, నువ్వు ఉండొచ్చిన దేశానికి మేమెందుకు రావాలి? US డాలర్ వాల్యూ ఇండియన్ రూపీ కంటే చాలా ఎక్కువ. మనం అక్కడికి వెళ్ళి పని చేస్తే 60 టైమ్స్ ఎక్కువ సంపాదించవచ్చు. మనమంతా అక్కడికి వెళ్ళి పనిచేస్తుంటే, ఇక్కడి వాళ్ళంతా అక్కడి ప్రోడక్ట్స్ కొంటుంటే డాలర్ వాల్యూ పెరిగింది. అందరూ అక్కడి మార్కెట్ని ఎంకరేజ్ చేస్తే ఇక్కడ ఎకానమీ గురించి ఎవర్రా పట్టించుకునేది చెప్పు? నెక్స్ట్. అక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది. ఇట్స్ ఆసమ్. భారతదేశంలో మొత్తం 16 క్లైమేటిక్ జోన్స్ ఉన్నాయి. నువ్వు చెప్పినట్టు యూఎస్ క్లైమేట్ మంచు కావాలంటే కాశ్మీర్కి వెళ్ళొచ్చు, వర్షాలు కావాలంటే గోవా లేదంటే కేరళకి వెళ్ళొచ్చు, అలాగే ఎండలు కావాలనుకుంటే రాజస్థాన్కి వెళ్ళొచ్చు. అన్ని విధాలుగా కంఫర్ట్గా ఉండాలనుకుంటే మన ఏరియాకి రావచ్చు. ఇప్పుడు చెప్పు, నెక్స్ట్ ఏంటి? అక్కడ రిలేషన్షిప్స్ చాలా ఓపెన్గా ఉంటాయరా? వాళ్ళకున్న రిలేషన్స్ రెండే, అంకుల్ ఆంటీ. కానీ మనకి ప్రతి రిలేషన్ పక్కాగా డిఫైన్ చేయబడి ఉన్నాయి. అమ్మ, నాన్న, అత్త, మామ, కోడలు, అల్లుడు, పిన్ని,
బాబాయ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తాయి. అయినా ఓపెన్గా ఉంటే ఒక్కరమైపోతాం కానీ రిలేట్ ఎలా అవుతాం రా? నెక్స్ట్. అక్కడ చాక్లెట్స్, కేక్స్ చాలా చాలా టేస్టీరా. దే ఆర్ డెలిషియస్. ఆ రెండేరా వాళ్ళకి తెలిసిన స్వీట్స్. ఇక్కడ మనకి ప్రతి ప్రాంతంలో 10 రకాల హాట్ అండ్ స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి. గులాబ్ జామున్ నుంచి పల్లి పట్టి వరకు, బూందీ నుంచి. సరేరా బాబు, నువ్వు చెప్పినట్టే యుఎస్ వేస్ట్ కంట్రీ. యూర్ రైట్. వాళ్ళని తిట్టడం మన సంస్కారం కాదు. మన దేశాన్ని ప్రేమించాలి, మిగతా దేశాన్ని గౌరవించాలి. ఏది ఏమైనా మనం ఎక్కడున్నా ఈ దేశాభివృద్ధికి మన వంతు కృషి చేయాలి. స్వదేశాన్ని ద్వేషించి దూషించే ప్రతి భారతీయుడికి ఇదే మా విన్నపం. భారతదేశం గురించి తెలుసుకొని మాట్లాడండి. మీకు విలువలు నచ్చితే పాటించండి, నచ్చకపోతే కనీసం గౌరవించండి. అంతేకాని అనవసరంగా అర్ధజ్ఞానంతో మాట్లాడి మన దేశ కీర్తిని, వైభవాన్ని, విజ్ఞానాన్ని ప్రపంచ దృష్టిలో తక్కువ చేయకండి. జై హింద్. అరే రెడీయా? మనకి చేతులకి యాక్షన్. Dude, first go and wash your hands. కట్. Only things we can find here are mud, dirt, shit, and its smell, shitty smell. అరే అని కనీసం యాక్షన్, నువ్వు రియాక్షన్, నువ్వే యాక్షన్ చేస్తున్నావు. ఓకే అదే పోయి సింక్రనైజేషన్ కుదరాలి రాడా, నువ్వు యాక్షన్ చెప్తావు, నేను చూసి చేస్తే ఇంకేముంది రా ఆడ. బ్యాక్ ఉండరు. నేను ఫ్రంట్ ఉంటా కదరా, మళ్ళీ బ్యాక్ వెళ్తా. బ్యాక్ ఉంటావు, ఫ్రంట్కి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్తావు. ముందా జరుగు. యాక్షన్. మనమంతా అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తాం, ఇక్కడ వాళ్ళంతా వాళ్ళు ప్రొడక్షన్. అలా జరిగితే వాళ్ళ ఎకానమీ పెరుగుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఓకే కట్. అడే కట్ చెప్పు. రెడీయా? వీడియో పెట్టు, ఫోటో అప్పుడే పెట్టేసిన వీడియోను ఎడిట్ చేసుకోవచ్చు నువ్వు చెప్పినట్టు. కట్. యాక్షన్. నేనన్నది అదే కదరా. No, dude. You're missing the accent. I'm saying Pandu, you're saying Pandu. Cut పోయింది. యాక్షన్. అక్కడ ఓపెన్ షిప్స్ చాలా ఓపెన్గా ఉంటాయరా. కట్. ఓపెన్ ఇట్లుందిరా నువ్వు చేసేది నాకు. రైట్కి. ఓకే యాక్షన్. గులాబ్ జామున్ నుంచి పల్లీలు పట్టి. యాక్షన్. యాక్షన్. ట్రై చేసినాం కానీ దొరికితే అన్ననే వేసుకోవచ్చు కదా. ఏం చెప్పారు సార్ డైలాగ్, ఎక్సలెంట్ సార్ మీరు. యాక్షన్.
నువ్వు చూడక